అమరావతి వాసులకి శుభవార్తగా చెప్పుకోదగినటువంటి ట్విన్ టవర్స్ అండి. అమరావతిలో మరో ఇంద్రభవనం లాంటిది. హైదరాబాద్కి చార్మినారు, ఐటీ సిటీ ఎలాగో అమరావతికి ఈ ట్విన్ టవర్ అనేది అలాగని చెప్పుకోవాలి. అంతకు మించని చెప్పుకున్నా కూడా ఏమీ ఆశ్చర్యం లేదు. అయితే ఈ డిజైన్ చూస్తే మతిపోవాల్సింది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి దిశగా మరో భారీ అడుగు పడతా ఉంది. విజయవాడ తాటి గడపలో ఏర్పాటు కాబోతున్న జంట టవర్ ఐకానిక్ నిర్మాణానికి ఈ వారంలోనే నాంది పలకబోతా ఉన్నారు. దీనికి 600 కోట్ల వ్యయంతో ప్రవాస ఆంధ్రుల సహకారంతో ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ద్వారా చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్ అమరావతి పునర్నిర్మాణానికి కొత్త ఉత్సాహాన్ని అయితే తీసుకురానుందని చెప్తున్నారండి. ఇది 36 అంతస్తులో అద్భుతంగా ఉండబోతుంది అంటున్నారు. ఈ టవర్ ప్రాజెక్టు 36 అంతస్తులలో నిర్మించనుండగా ఒక టవర్ను నివాసాల కోసం, మరొక దాన్ని కార్యాలయాల కోసం వినియోగిస్తారట. అంతేకాక టాప్ 4 అంతస్తులను వాణిజ్య ఉపయోగాలకు సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక మౌలిక వసతులతో రూపొందించబోయే ఈ టవర్ రాష్ట్రానికే ఒక గుర్తింపుగా నిలవబోతోంది అని చెప్తున్నారు. అయితే ఈ టవర్ పూర్తయినాక 30,000 జాబ్స్ ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతుంది అంటున్నారు. 2028 నాటికి పూర్తవనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 30 లక్షల ఉద్యోగాలు. అయితే ఈ యొక్క టవర్ పూర్తయిన తర్వాత 30,000 జాబ్స్ టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతుందని చెప్తున్నారు. 2028 నాటికి పూర్తవనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 30,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న అమరావతికి ఇది పెద్ద బూస్ట్గా మారనుందని చెప్పవచ్చు. ఇప్పటికే రాజధాని పరిధిలో భవన నిర్మాణాలు, బేగంపేట తాడిగడప మధ్య రహదారి విస్తరణ, శాశ్వత శాసనసభ భవనం పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవలే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా అమరావతిపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ జంట టవర్ నిర్మాణం రాష్ట్రానికి పెట్టుబడులకు, టాలెంట్, పునర్నిర్మాణ శక్తి తీసుకొచ్చే మౌలిక ప్రాజెక్టుగా నిలవనుంది. అయితే ఈ భవనం డిజైన్ చూస్తే చాలు ఔరా అనాల్సిందే అంటున్నారు. మొత్తానికైతే ఈ భవనం యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అమరావతిలో నిర్మించే ప్రతి కట్టడం ఒక అద్భుతమే. ఇటీవల ప్రధాని మోడీ స్వయంగా అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నేరుగా ప్రధాని మోడీ పునర్నిర్మాణానికి హాజరు కావడం అంటే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం అందించే సహకారం ఎటువంటిదో చెప్పవచ్చు. పాకిస్తాన్తో యుద్ధంలో ఉన్న సందర్భంలో కూడా నరేంద్ర మోడీ గారు అమరావతికి అంత ఇంపార్టెంట్ ఇచ్చారని చెప్పుకోక తప్పదు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు సైతం సిద్ధమయ్యారు. ఇక్కడ నిర్మించే ప్రతి కట్టడం ప్రపంచాన్ని ఆకర్షించేలా నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం మీద జంట టవర్ ఐకానిక్ నిర్మాణం పూర్తి చేసుకుంటే చాలు ఏపీ రాజధానికి కొత్త అందం వచ్చినట్లే. మరెందుకు ఆలస్యం? ప్రజా రాజధాని అమరావతి పూర్తి అవ్వాలని మనం మనసారా కోరుకుందాం. అలాగే జాబ్ క్రియేట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ యువతకు సరిపడిన జాబ్స్ రావాలని కూడా కోరుకుందాం.